ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 20. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 వచనం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. వ్యాఖ్యానాంశం: శిష్యుల పరిచర్య, ప్రభు పరిచర్య. వ్యాఖ్యానాంశం: శిష్యుల పరిచర్య, ప్రభు పరిచర్య. వ్యాఖ్యానం: ప్రభువు తన శిష్యులను పంపించడంతో సంతృప్తి చెందలేదు. ఆయన తన సొంత పరిచర్యతో ముందుకు కొనసాగాడు. దీనికి విరుద్ధంగా బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు చెరసాలలో తన పరిచర్యను ముగించాడు అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. యోహాను శిష్యులు ఆయన తరపున ప్రభు అయిన యేసును అడిగిన ప్రశ్న అతనిలోని నిరుత్సాహాన్ని, కలవరాన్ని చూపిస్తుంది. అతడు గొప్ప దూతగా ఎవరి గురించైతే సాక్ష్యమిచ్చాడో ఆయన రాజ్యాన్ని స్థాపించలేదు, అంతేగాక అతనిని విడిపించడానికి ఏమీ చేయలేదు. అలాగైతే అతడు వాగ్దానం చేయబడిన మెస్సయ్య కాదా? ప్రభువు అతని బలహీనతను వేలుపెట్టి చూపించే సందేశంతో అతనికి సమాధానమిచ్చాడు అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం. అయితే జనసమూహములతో మాట్లాడుచు ప్రవక్తలందరిలో అతడు గొప్పవాడని ప్రభు అయిన యేసు అసామాన్యమైన సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు చదవండి. రాజ్యములో ప్రవేశించే విషయం ఉత్పన్నమైనప్పుడు బలవంతంగా ప్రవేశించడం ఒక లక్షణంగా చెప్పబడుచున్నది అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఇది అనివార్యమైన లక్షణం. దేవుడు తన గొప్ప ధననిధిని మనకు తెరచి ఉంచాడు. అయినప్పటికీ ఆయన మనకు అందించే వాటిని స్వాధీనం చేసుకోవాలనే కోరిక మన వైపు నుండి ఉండాలి. విశ్వాసం విషయంలో పరిశుద్ధమైన ఆసక్తి ఉండాలి. దానివలన దేవుని వాగ్దానాలన్నిటినీ ఆ విశ్వాసం ధైర్యంగా సొంతం చేసుకుంటుంది. అయ్యో, ఎంతమంది యువతీ యువకులు సంఘర్షణ భయముతోనో, ఇష్టమైనవి వదులుకోవాలనే భయంతోనో నిర్ణయం తీసుకోలేక శక్తిహీనులుగా ద్వారమునకు వెలుపల ఉండిపోతున్నారు. పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, మారు మనస్సు లేని ఇతర పాపులందరితో పాలు పొందుతారని మనం మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.